థ్యాంక్ యూ. అయితే స్టోరీ వింటున్నప్పుడు అంటే దుష్యంత్ వచ్చి నరేట్ చేసినప్పుడు కానీ సెకండ్ హాఫ్ తీసుకున్న తర్వాత చూసినప్పుడు కానీ ఇందులో ఎక్కడో రంగస్థలం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంది అని ఏమైనా అనిపించిందా చూశాక కానీ? రంగస్థలం ఫ్లేవర్ అని ఏమి అనిపించలేదండి, ఎందుకంటే రంగస్థలం కమర్షియాలిటీ హైస్ అవన్నీ ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టు కథ విన్నప్పుడు నిజంగా తను ఒక జెన్యున్గా అప్కమింగ్ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్న కథ నాకు ఆ టింజే కనిపించింది. అంటే నాకు అంత కమర్షియల్గా స్టార్స్తో చేయాలని ఏమి అనిపించలేదు. అంటే తను రాసుకున్న విధానంలో చాలా అంటే న్యాచురల్గా అనిపించిందండి, దాని టింజే అనిపించలేదు. అంటే అది రిస్క్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇప్పుడు లాస్ట్ టైం దుష్యంత్ గారిని అడిగినప్పుడు కూడా క్యాస్ట్ టింట్ ఏమీ లేదు అని అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫిల్మ్లో ఉందే క్యాష్ పోర్టల్ కనిపిస్తుంది, చెప్పకపోయినా వాడకపోయినా కూడా కొన్ని క్యాష్ సంఘాలు కూడా మిమ్మల్ని ఆల్రెడీ అభినందిస్తున్నాయి కూడా. సో ఇలాంటి ఒక దాంతో వెళ్తున్నప్పుడు బికాజ్ మీ ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అన్నీ కూడా లవ్ స్టోరీ, డిజిటల్ కామెడీ అవన్నీ, బట్ ఇందులో ఎప్పుడైతే క్యాష్ టింట్ వెళ్తున్నామో కొంచెం రిస్కీ అఫైర్ కదా బేసిక్గా. అంటే ఎవరి మనోభావాలను దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఇంత రిస్క్ చేశారు మీరు? లేదండి, అంటే ఇంటెన్షనల్గా ఫస్ట్ నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఫస్ట్ నరేషన్ చెప్తున్నప్పటి నుంచి మాకు అదే ఉండింది. తీస్తున్నప్పుడు కూడా ఎవరి ప్రస్తావన ఎవరు హర్ట్ అయ్యేటట్టుగా చేయకూడదు అనేది ఇంటెన్షను. సినిమా రెడీ అయిన తర్వాత కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్నాం. అంటే మన దగ్గర ఎస్కేఎన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మాకు ఫస్ట్ బ్రెయిన్ వెలుగుతుంది అనమాట, ఎవడు కాంట్రవర్సీ ఎలా చేస్తాడు అని. సో అందుకే అలాంటి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని చేసాము. సో ఎప్పుడూ రిస్క్గా ఏం ఫీల్ అవ్వలేదు. బట్ యాక్చువల్లీ రిస్క్ అనేది దేనికి అనిపించింది అంటే కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టి అంటే కంప్లీట్గా సినిమా ఒక 70-80 డేస్ అమలాపురంలో షూట్ చేసాం. అది ఒక 4 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసాం. బడ్జెట్ వైజ్ ఇవన్నీ అనిపించాయి. కానీ నిజంగా అరవింద్ గారికి థ్యాంక్స్ అండి. అంటే నేను సార్ ఇది బాగుంది చెప్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నానంటే లిటరల్లీ అరవింద్ గారు లాంటి స్టాల్ వాట్ మా వెనకాల లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇలాంటి సినిమా చేయలేరండి. ఎందుకంటే పక్కా డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిపోతాడండి. బట్ ఆయన ఉండి సరే ఓకే ఈ కంటెంట్ బాగుంది, మంచి కంటెంట్ చెప్పాలి, పర్లేదు నువ్వు చెయ్యి అని పంపించారండి. అంటే ఆ విషయంలో మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. కంగ్రాట్స్. సుహాస్ గారు, ఇందాక ఆల్రెడీ అంటే దుష్యంత్ గారు చెప్పారు, ఇప్పుడు ఇంటర్వెల్కి ముందు ఒక 15 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఒక బ్యాక్ సీట్ తీసుకొని శరణ్య గారిని ముందుకు పెట్టి ఆ మొత్తం సీక్వెన్స్ అంతా లిటరల్గా ఏంటంటే ఆ సీక్వెన్స్ ఆ గంట చూస్తే శరణ్య గారే హీరో అన్నట్టు ఉంటుంది సినిమాకి. సో యూజువల్గా యంగ్ హీరోస్ లేకపోతే పాపులారిటీ వచ్చిన హీరోస్ అలాంటివి ఒప్పుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. సో మీరు అసలు ఎలా పుష్ చేశారని, ఎందుకని పుష్ చేయాల్సి వచ్చింది వేరే క్యారెక్టర్కి మనం అంత లీడ్ స్కోప్ ఇచ్చి? అంటే నాకు నిన్న శివ నిర్వాణ అన్న ఫోన్ చేసి ఒక మాట చెప్పారండి, తమ్ముడు నాకు నీ మీద ఎందుకు హ్యాపీగా ఉంది అంటే నువ్వు మిగతా క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఇస్తున్నావు, అప్పుడే కథ నిలబడిద్ది. చాలామంది కథ అదే హైప్ ఉన్నాయన్నీ తీసేసుకుందాం చూస్తారు, బట్ నువ్వు అందరికీ స్కోప్ ఇచ్చావు, దానివల్ల కథ నిలబడింది. బట్ రియాలిటీ ఏంటంటే ఫైనల్గా హీరోకే పేరు వస్తుంది. ఆ కాన్సెప్ట్ కథను చంపకూడదు, ఫైనల్గా ఎలాగో నా పేరు నాకు వస్తుంది కదా. నా ఫేవరెట్ సీన్ కూడా అదే. అంటే యాక్చువల్గా కలర్ ఫోటో చూసిన తర్వాత మీ యాక్టింగ్ పరంగా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. నాకైతే ఎస్పెషల్లీ అంటే ఇంకొంచెం ఉన్న 2 హార్డ్ హిట్టింగ్ సీన్లు సుహాస్కి పడి ఉంటే బాగుండదేమో. అంటే తీసిన ఉన్న ఎడిటింగ్ టేబుల్లో ఎగిరిపోయినా లేదంటే ఇంటెన్షనల్గా డిజైన్ చేశారా? ఉన్నంత వరకు నేను చాలా సాటిస్ఫైడ్ అండి. దానికే చాలా అంటే చాలా కష్టపడి చేసాం. ఎడిట్లో లేసినవి ఉంటాయి కొన్ని, బట్ ఉన్నవి చాలు నాకు. దాని కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో దుష్యంత్ గారు లేదు అంటే ఎందుకు ఈ కొట్లాట అనుకున్నారా? కథ డిమాండ్ చేయలేదు, అసలు ఏంటి రీజన్? అంటే ఒక వర్గాన్ని చూపించాను అంటే కథని బేస్ చేసుకొని, అంటే కొన్ని ఒరిజినల్ కథలు చూపించినప్పుడు ఆ వర్గాన్ని అలా చూపించాం, కానీ మనం వెర్బల్గా ఎప్పుడు చెప్పలేదండి సినిమాలో. అంటే అవతల వర్గానికి కూడా ఎందుకు తీసుకోవటం అంటే నేను ముందు నుంచి చెప్పినట్లు ప్రతి కథలో ఒక అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఉంటారు, బట్ వాళ్ళని మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు సినిమాకి అనేది ఉద్దేశంతో. అంతే. ఇక్కడ కూడా కొన్ని సీన్స్ ఆ డైలాగ్స్ వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. అవును, అదే ఎందుకంటే కొన్ని చోట్ల కులాలు చెప్పకపోయినా కూడా తోకలో ఏదోటి తగిలించి ఇస్తారు, బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా దొరకలే అవతల వాళ్ళు ఎవరు అనేది. అవతల వాళ్ళు దొరకలేదు అంటే దొరికిన వాళ్ళు కూడా ఉన్నారండి. దొరికిన అంటే
కొన్ని ఇంటి పేర్లు చూసి అవి గుర్తుపట్టడం అలాంటివి ఉన్నాయి, కానీ ఎక్కడ నేను అంటే వాళ్ళిద్దరి మధ్యలో కథ చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని మెన్షన్ చేయాల్సిన అవసరం అనిపించలేదు నాకు. అది కొన్ని డైలాగ్స్ వల్ల మీకు అలా అనిపించవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రియల్ స్టోరీ అని చెప్పారు. నిజంగానే ఆ ఎండింగ్లో మనకి ఆ జైల్ సీన్ కావచ్చు అవన్నీ నిజంగా జరిగాయా? అది కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కథ అల్లుకోవడం జరిగిందండి. అందులో కొన్ని మాత్రం ఒరిజినల్గా అంటే జరిగిన సంఘటనల నుంచి తీసుకొని చేసినవే. సో పోలీస్ స్టేషన్ అంటే హిట్లు ఎవరికన్నా రావచ్చు, బట్ నటన పరంగా మాత్రం సుహాస్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. మూడోది కూడా అట్లే చూస్ చేసుకున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని గురించి? చాలా హ్యాపీగా ఉందండి. నిజంగానే హీరో అవుతానని అనుకోలేదు, కానీ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో అనుకుని ఉంటాను చాలా గట్టిగా, అందుకని అయిపోయి ఉంటానేమో. చాలా హ్యాపీ అండి, చాలా ఆనందం. నెక్స్ట్ కూడా ఇంకా అన్ని హిట్లు కొట్టాలి, ఇంకా బాగా చేయాలని చూస్తున్నాను. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎట్లాంటి కామెంట్స్ వస్తుంది? ఫుల్ హ్యాపీ అండి. మా అమ్మ ఫోన్ చేసి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను రా క్లైమాక్స్ చూసి అని ఏడ్ చేసింది మా అమ్మ. సో అందరూ ప్రౌడ్ అండి. దుష్యంత్ గారు సార్ నేల విడిచి సాము చేయని కథలు ఎలాగో చేస్తున్నారు, మీకు పక్కన ఉండే కాస్టింగ్ కూడా అలాగే అంటే వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చే విధంగా కాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చేస్తున్నారు. అంటే కాంబినేషన్స్ వైజ్ ఎక్కువ వెళ్ళట్లా, కాంబినేషన్స్ వైజ్ వెళ్ళకుండా క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళతో వెళ్తున్నారు. ఇది కాన్షియస్గా తీసుకునే డెసిషన్. ఈ అంటే డైరెక్టర్ అంటే మీ తాలూకు కూడా ఉంటుంది కదా? ఏం ఉండదన్న, ఏముండదా? డైరెక్టర్ అనుకుంటున్నా, అది చెప్పాను కదా. మళ్ళీ కథ టెస్ట్ పోయే విధంగా ఏమి చేయను అన్న. ఇలాగే ఉండబోతుందా ఫర్దర్గా కూడా? తప్పకుండా. ధీరజ్ గారు సార్, కమర్షియల్గా అంటే బేబీ అనేది ఒక బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అంబాజీపేట కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ ఉంది? ఏంటంటే ఫర్దర్గా వచ్చే ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ సక్సెస్ ఉందా? లేదండి, డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు చేస్తే జనరల్గా రెవెన్యూ కొంచెం తక్కువనే ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ ఈసారి ఆడియన్స్ మా మీద అయితే కొంచెం జాలి, ప్రేమ, కరుణ అన్ని చూపించారు. సో ఈ సినిమా తర్వాత చాలామంది ఇలాంటి కథలు మళ్ళీ చేయడానికి ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్ట్రాంగ్గా ఉంది. సో అలాంటి క్యారెక్టర్ని మోల్డ్ కావడానికి మీరు చేసిన హోంవర్క్ అయితే? అంటే నరేషన్ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఇంకా డెప్త్లో వెళ్ళడానికి స్క్రిప్ట్ రీడింగ్ చేయమన్నారండి మా డైరెక్టర్. సో ప్రతిరోజు 1-2 టైమ్స్ చెక్కింగ్, రీచెక్కింగ్ అలా చూసి చదివి ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా ఓకే ఇంకా డెప్త్ వెళ్ళేదాన్ని అండ్ ఇంకా బాగా చేయొచ్చు, ఇంకేదైనా యాడ్ చేయొచ్చు అని మేము కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం. ఇంకెంత గ్రాఫ్ పెంచొచ్చు లక్ష్మి క్యారెక్టర్ది అని. సో అలా అది చాలా హెల్ప్ అయింది. అండ్ మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా చాలా హెల్ప్ అయింది. అంటే సెట్లో టైం వేస్ట్ చేయకుండా మేము హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో ఐ థింక్ దట్ వర్క్. మీ రియల్ లైఫ్లో కూడా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటారా? చాలా గట్టిదండి అండి. అప్రోచ్ అయ్యారా? ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా సక్సెస్ అయిందండి, దానికి చాలా హ్యాపీ. అవార్డ్స్ రావాలని ఉంటుంది లోపల, వస్తే హ్యాపీసే. సో ధీరజ్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మీరు అన్నారు అల్లు అరవింద్ గారి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి. సో మూవీ మీరు ఫస్ట్ ఇట్లా కాన్సెప్ట్ కానీ అనుకున్నప్పుడు సో దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టామన్నారు. సో ఓన్లీ సుహాస్ గారిని అనుకున్నారా లేదా ఏమైనా చేంజెస్ అనుకున్నారా స్టార్టింగ్ నుంచి? లేదండి, ఫస్ట్ నుంచి సుహాస్ గారే ఉన్నారు. అంటే ఈ కథ నా దగ్గరికి డైరెక్టర్ తీసుకొచ్చే ముందే సుహాస్ అని వాళ్ళిద్దరు అనుకునే వచ్చిందండి కథ. ఓకే. సో అరవింద్ గారికి చెప్పినప్పుడు మరి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మీరు చెప్పినప్పుడు 3-4 టైమ్స్ అక్కడ వెళ్ళి చేసి రావడము. సో అప్పుడు ఏమీ భయపడలేదా మీరు? లేదండి, ఆ 3-4 టైమ్స్ వెళ్ళి చేసి రావడం అనేది బెటర్మెంట్ కోసం చేసింది. బట్ అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పినప్పుడు ఇది అన్నప్పుడు మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో మా అటెంప్ట్స్ అన్ని నాయిటు కానీ ఇది కానీ మేము జెన్యున్గా కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోయే కథలు చెప్పాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చామండి, అంతే. సో కమర్షియల్ వేలో
అలాంటి సినిమా స్టార్ హీరో సినిమా చేస్తే 10 కోట్లు మిగులుతుంది, 20 కోట్లు మిగులుతుంది అలా ఆలోచించలేదు. బేబీ కూడా మీరు చూస్తే మేము హానెస్ట్గా చెప్దాం అనుకున్న కథే. సో ఏదో కమర్షియల్గా డబ్బులు వచ్చేస్తాయని చేసింది కాదు, మేము కథను నమ్మి జెన్యున్గా చెప్దాం అనుకున్న కథే అండి. సో అంటే సక్సెస్ అయ్యే కథ మీరు తీస్తున్నారా? మీరు ఏది తీసినా సక్సెస్ అవుతుందా? అంటే రీసెంట్ డేస్లో చూసుకుంటే బేబీ కానీ ఇది కానీ ఏదైనా రన్నింగ్ హిట్స్లో ఉన్నారు? ఈ క్రెడిట్స్ అన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే డైరెక్టర్స్ అండి. ఇదేదో మనం చేస్తే సక్సెస్ అయ్యేది ఏం లేదు. డైరెక్టర్స్ అందరూ వేరు వేరు డైరెక్టర్స్, వాళ్ళ క్రెడిట్స్ ఇవన్నీ. అండి థ్యాంక్స్ అండి. కలర్ ఫోటో, అంబాజీపేట రెండు ఏడిపించే లవ్ స్టోరీస్, నవ్వించే లవ్ స్టోరీస్ ఎప్పుడు చేస్తారు? రైటర్ పద్మభూషణ్ శివాని గారు ముందు మైక్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, ఎలా చెప్తారండి? అంటే చూసిన సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, మంచి మార్కులు వేశారు, సూపర్ హిట్ చేశారు. సరే క్లైమాక్స్ విషయంలో సో మీరేమన్నా ముందుగా అనుకున్న కోణాన్ని తీసారా, లేదంటే ఏమన్నా మార్చి ఫర్దర్గా ఎట్లా ఏ దశలో క్లైమాక్స్ పూర్తి చేయగలిగారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపటం అనే దాంతో ఆ పగ ముగిసిపోతే ఆ పగకి అర్థం ఉండదు. సో అందుకనే ఫస్ట్ నుంచి ఇదే చంపకూడదు, అతన్ని ఏదో చేయాలి అనేది ముందు నుంచి అనుకునిందండి. సో అది మీరు అన్నట్లు చాలామందికి అసంతృప్తి ఉంది, బట్ చాలామంది అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. 2 సంవత్సరాలు వ్యక్తి అదే అంటే అక్కడే ఉండడం అనేది తన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంతమంది జనాల మధ్యలో, ఊరి మధ్యలో? ఇప్పుడు జనరల్గా అయితే ఒక పిచ్చివాళ్ళలాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది, కానీ మనిషి కాన్షియస్గా ఉండడం, గుర్తుపట్టడం అనేది ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారో అట్లే ఆలోచన చేశారు? ఎలా ఉన్నాడు అనేది అతను జాగ్రత్తల కంటే కూడా అతను ఊరి మీద ప్రవర్తించినప్పుడు ఊరు సిచ్యువేషన్ ఎలా ఉండిందో అతని సిచ్యువేషన్ కూడా అలానే ఉండింది అని చెప్పటం యాక్చువల్లీ అక్కడ ఉద్దేశం. సో అదే అండి. మీకు ఎట్లాంటి ప్రశంసలు? ఏం లేదండి, బేసికల్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ బ్రహ్మరథం పడుతున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ. సో అంటే సక్సెస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా తీసుకుంటారు, వరుసగా హ్యాట్రిక్ కూడా కొట్టారు. సో ఇక నుంచి సుహాస్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? నేను నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అయిపోయినాయి, కొన్ని ఆల్మోస్ట్ కొన్ని సగం అయినాయి. సో ఇది ఖచ్చితంగా ఆడిద్దనే నమ్మకం ఫస్ట్ నుంచి ఉందన్న. సో దీనికి తగ్గట్టే మిగతా దానికి అదే నా క్యారెక్టర్లో కానీ కథల్లో కానీ వేరే వేరే అనుకునే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అన్న. అంటే బాగా కెరియర్ బిగినింగ్లో 1-2 సినిమాలు ప్యాడింగ్ పెట్టుకుని సపోర్ట్ క్యారెక్టర్ పెట్టుకుని ఇప్పుడు వరుసగా ఈ సినిమాలో కూడా అదర్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, బాగా ఎక్కువ మీ క్యారెక్టర్తో పాటు. అట్లా 2-3 సినిమాల వరకు చేసుకుంటారు, తర్వాత సోలోగానే ఇంపార్టెన్స్ పెట్టుకుని మిగతా ప్యాడింగ్గా పెట్టుకుని అట్లా చేసుకుంటారు కదా. అలా భవిష్యత్తులో కూడా నీ మారే అవకాశం ఉంటుందా? అంటే నెక్స్ట్ కొన్ని సినిమాల్లో ఉన్నాయన్న ప్యాడింగ్స్, దానికి తగ్గట్టు కథలకు తగ్గట్టు ఉన్నారు. ఈ కథకి తను ఈ ఫేసెసే కావాలనుకున్నాడు, సో అదే వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. సుహాసే భుజం మీద ఎత్తుకుని సుహాస్ ద్వారా ఈ సినిమా సక్సెస్, సుహాసే ఫుల్గా ఉండేది అని అంటే? లేదన్న, ఈ సినిమాలో శరణ్య నేను ఈ సినిమా పడతారుగా ఫర్దర్గా అంటే కంప్లీట్గా నేను ఏమోనన్నా ఆలోచించలేదండి. ఇప్పుడు కథ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప. అంతే. చాలా గ్రౌండెడ్గా ఉన్నాడు, అలానే ఉండనివ్వండి. ఓకే, అప్పుడే స్టార్ హీరోస్ అని మీ మీదే అంతా నడపాలి. సక్సెస్ కొట్టాడు కాబట్టి డెఫినెట్గా ఎదగాలని కోరుకుంటాం కదా, తను కూడా ఎదగాలని కోరుకుంటే స్టార్డమ్ తెచ్చుకోవాలని ఉంటుంది కదా, సక్సెస్ అవ్వాలన్నావు కదా. సో అవును. సో మామూలుగా కొన్ని బ్యానర్స్ సక్సెస్ మామూలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడుతూనే ఉంటారు, కంటిన్యూ చాలా చూసాం మనం. అలా గీతా సంస్థ కూడా అరవింద్ గారు నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఎన్నో సక్సెస్ ఇచ్చారు. సో ఆయన కంటిన్యూషన్గా ఆయన వారసత్వంగా అనుకోవచ్చు. మీరందరూ వరుసగా ఎస్కే గాని కానీ మీరు కానీ బన్యవాసి కానీ ఇలా సక్సెస్ కొట్టడం, పైగా ఈ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రోజులు ఆగి జరిగి ఆపి మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయి ఇలా జరిగింది కదా. సో ఈ సక్సెస్కి అరవింద్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో ఎలా ఫీల్? ఈ సినిమా ఎప్పటికప్పుడు రషెస్ చూశారండి అరవింద్ గారు. అంటే ఎప్పటికప్పుడు తన వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని అంటే ముందుకి పుష్ చేశారు. అంటే క్లైమాక్స్ విషయంలో యాక్చువల్లీ కొంచెం ఎక్కడో కమర్షియల్గా ట్రీట్ చేయడం జరిగింది. అది దాని మీద చాలా రోజులు డిస్కస్ చేసాం, అంటే ఇది కరెక్టా ఇలా కరెక్టా అని అన్నప్పుడు వాసు గారు వచ్చి
కమర్షియల్గా తీయాలంటే ఈ సినిమాని ఎందుకు, ఏ సినిమా అయినా తీయొచ్చు కదా, ఇది ఇలా చేయకూడదు, జెన్యున్గా చెప్పాలి అన్నారు. దాని తర్వాత మేము మళ్ళీ వెళ్ళి రీషూట్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. బట్ అరవింద్ గారు ఎప్పుడు సినిమా చూసినా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ రషెస్ చూసింది ఊర్వశి రాక్షసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పారు. నెక్స్ట్ చేయబోతున్న సినిమా కథ ఎలా ఉండబోతుందని. తర్వాత బేబీ సినిమా అప్పుడు కూడా చెప్పారు. అంటే ఈ సినిమా మీద ఆయన ఫస్ట్ నుంచి సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయనకు బాగా నచ్చిన సినిమా. రిలీజ్కి ముందు ఒకసారి మేము చూసుకోవడానికి ఇదే స్క్రీన్లో ఇక్కడ ఒక ప్రివ్యూ వేసుకున్నాము. ఆ రోజు జస్ట్ ఓన్లీ మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఆ రోజు అసలు అరవింద్ గారు అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అంటే ఫైనల్ కాపీ కదా, చూసి ఎలా రియాక్ట్ అవుతారా అని కొంచెం నర్వస్గా నిలబడి ఉన్నాను. ఆయన వచ్చి భుజం మీద కొట్టి, ఇలాంటి సినిమా తీసి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, వెనక భయపడుతున్నావు ఎందుకు, ఇంకా అసలు నీకు తిరుగులేదు అని మెట్లు దిగుతూగా చెప్పారు. ఈ సినిమా ఏ ఏరియా ఎక్కడ అమ్మొద్దు, కంప్లీట్గా ఓన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని మనం ఎంత నమ్ముతున్నాం అనేది మార్కెట్లో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తెలియాలంటే మనం అసలు ఈ సినిమా ఎక్కడ అమ్మొద్దు అన్నారు. అలానే మేము ఓన్ రిలీజ్ చేసుకున్నాం, ఎక్కడ సినిమా అమ్మలేదు. హలో సుహాస్ గారు, హ్యాట్రిక్. అయితే కలర్ ఫోటో తర్వాత యు ఆర్ ఇన్ ప్రూవ్డ్ యాక్టర్. అంతకుముందు మీరు మజ్లీ చేశారు. మజ్లీ సినిమా టైంలో సమాంత గారు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడారు. అంటే మీరు చాలా మంచి యాక్టర్ అవుతారని మీకు చెప్పారు. నౌ యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్. ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ మీరు వారితో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా ఈ మధ్య కాలంలో? అంటే ఎప్పుడైనా ఒకసారి మేము మాట్లాడతామంటే అప్పుడప్పుడు. అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ, నేను వర్క్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నా సక్సెస్ కాల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. సుహాస్ అన్న, ఇది సుహాస్ సినిమా అంటే ఒక గుడ్నే ఉంది ఆడియన్స్లో. ఆ సినిమాకి వెళ్ళిపోవచ్చు, గుడ్డిగా వెళ్ళిపోతారు. ఆ సినిమాకి ఏదో ఒకటి మంచితనం దొరుకుతుంది, ఏదో ఒకటి మంచిగా దొరుకుతుంది ఎంజాయ్ చేయడానికి. సో మీరు లాట్ ఆఫ్ అప్కమింగ్ యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఒక ప్లేస్ ఇండస్ట్రీలో ఒక ప్లేస్ పెట్టుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు, బెగ్గింగ్ చేస్తున్నారు, మాటి సినిమా చూడండి అది ఇదని. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా స్ట్రగుల్ ఉంది మీది ముందు నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా వరకు వచ్చారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్కమింగ్ వాళ్ళకి అంటే అప్కమింగ్ అంటే నేనైతే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నానండి. ఆ షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసుకుని యూట్యూబ్లో పెడితే అది చూసి డైరెక్టర్స్కి నచ్చితే వాళ్ళు పిలుస్తారండి. నాకు అలా వర్కౌట్ అయింది. మరి అందరికి అలా వర్కౌట్ అవుతుందో తెలియదు. మంచి కంటెంట్ యూట్యూబ్లో పెడితే సినిమాలు పిలిచేస్తారు. కొడుకు వచ్చిన వేళ విశేషము సూపర్ హిట్ కొట్టారు. మరి సినిమాలో పేరు పెట్టాలనుకున్నప్పుడు తను పద్మాని పెట్టుకున్నారు. మీ కొడుకు పేరు ఏం పెట్టారు? ఆ ఆప్షన్ నేను మా కలర్ ఫోటో డైరెక్ట్ సందీప్కి ఇచ్చానండి. వాడు ఏం పేరు పెడతాడు ఎందుకు? అంతే, ఆడు నన్ను హీరోని చేశాడు కదా, సో నా హీరోగా ఆడు పేరు పెట్టాలి. సో మేము ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో ఉన్నాం. సుహాస్ హీరో కంటే ఒక మంచి యాక్టర్గా, కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకోబోతున్నాడు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. సో ఇందాక ఒక ఆర్టిస్ట్ అన్నారు, సో గుడికి గడికి మధ్యలో అంటే ఒకే నేల ఉంటుంది, చిరంజీవికైనా సుహాస్కైనా ఒకే ఇండస్ట్రీ ఉంది అని చెప్పి. సో ఇలాంటి ప్రశంసలు చాలామంది మిమ్మల్ని అవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంటే ఒక యాక్టర్గా సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఎలాంటి కథలు ఎంచుకోవాలనిపిస్తుంటుంది? అంటే పర్టికులర్గా నేను ఈ కథ కావాలని ఎప్పుడూ అనుకోనండి. వచ్చే కథ అది బాగుంటే దానికి ఎలా న్యాయం చేయాలి అన్న దాని మీదే ఉంటాను. డైరెక్టర్ క్లైమాక్స్ విషయంలో కొంతమంది గారి రోల్ బాగా హైలైట్ అయింది, చాలా బాగా నచ్చింది కూడా నాకు కూడా. ఆ రోల్ ఫస్ట్ ఆప్షన్ ఆవిడేనా, లేకపోతే ఎవరినన్నా ముందుగా వేరే వాళ్ళని అడిగి తర్వాత ఆమెను ఫైనలైజ్ చేయడం జరిగింది? లేదండి, ఫస్ట్ ఆప్షన్ ఆవిడే. లో సుహాస్ లవ్ లెటర్ ఇచ్చాడు, రియల్ లైఫ్లో ఎవరైనా ఇచ్చారా మీకు? లేదండి, ఇవ్వలేదు. ఆల్ థ్యాంక్ యూ.